వధువైన సంఘము పలుకుచున్న ఒక ప్రాముఖ్యమైన మాటలు ఇవి. పరమగీతము అనగా ప్రేమ కవిత్వము. ఇది వరుణుకిని వధువుకు కలిగిన ఒక ప్రేమ కావ్యము. ఈ వధువు సంఘము వరుడైన ప్రభువును వర్ణిస్తూ ఉంది. ఈ అధ్యాయమంతటిలోను అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. మరి సంఘము ప్రభువును స్నేహితుడు అని సంబోధన చేస్తుంది. ప్రభు ఎవరితో స్నేహం చేశాడు, ఎలాంటి వారితో స్నేహం చేశాడు, లేదా ఎలాంటి వారితో స్నేహం చేస్తాడు? బైబిల్లో దేవుని స్నేహితులు కొందరున్నారు. దేవుడు వారితో స్నేహం చేయడానికి గల కొన్ని కారణములు, లేదా దేవుడు వారిని స్నేహితుడు అని పిలవడానికి గల కొన్ని వారిలో ఉన్న మంచి గుణలక్షణాలు. 2వ దినవృత్తాంతముల గ్రంథములో 20వ అధ్యాయము 7వ వచనములో, నీ జనుడైన ఇశ్రాయేలుడు ఎదుటను ఈ దేశపు కాపురస్తులను తోలివేసి, ఇక్కడ దేవుడు ఒకరిని స్నేహితుడు అన్నారు. ఎవరైనా ఏమా? ఈ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనములో దేవుడే తను స్వయముగా ఒప్పుకొంచున్నాడు, ఇతడు నా స్నేహితుడైన అబ్రహాము. దేవుడు అబ్రహాముతో స్నేహం చేశాడు, లేదా అబ్రహామును స్నేహితునిగా పిలుస్తూ ఉన్నాడు. అబ్రహాము దేవునితో స్నేహము చేయడానికి, లేదా దేవుడు అబ్రహాముతో స్నేహం చేయడానికి గల కారణములు ఏంటంటే, యాకోబు రాసిన పత్రికలో, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనములో ఒక మాట చూస్తాము. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడు స్నేహితుడని అతనికి పేరు పెట్టెను. అబ్రహాముతో దేవుడు స్నేహము చేయడానికి మొదటి కారణం ఏంటంటే, అబ్రహాము దేవుని నమ్మాడంట. అబ్రహాము దేవుని పైన నమ్మకం ఉంచాడంట. దేవుని పిల్లారా, దేవుని మీద నమ్మకం ఉంచుట వలన, లేదా నమ్ముట వలన, సామెతలు 28వ అధ్యాయం 25వ వచనములు అంటాడు, దేవుని నమ్మిన వారు వర్ధిల్లుదురు. ఎవరైతే దేవుని పైన నమ్మకముంచు వారు ఉన్నారో
ఎవరు దేవుని నమ్మి తమ జీవితమును కొనసాగించువారి అన్నారో వారిని దేవుడు స్నేహితునిగా భావించువాడి ఉన్నాడు. అబ్రహాము మనం చూస్తాం, ఆదికాండం 12వ అధ్యాయములో మొదటి వచనములో అబ్రహాము చేసిన మరొక పని ఏంటంటే, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, అబ్రహామా, నీవు నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను చూపించిన దేశమునకు వెళ్ళుము. అబ్రహాముతో దేవుడు స్నేహం చేయడానికి గల కారణం ఏమిటంటే, దేవుని మాట విన్నాడు అబ్రహాము. దేవుని మాట విన్న అబ్రహాము దేవుడు చూపించిన దేశానికి వెళ్ళేటప్పుడట తన దేశాన్ని విడిచాడు, తన బంధువులను విడిచాడు, తన తండ్రింటి వారిని కూడా విడిచాడు. ఈ లోకములో ఉన్న వాటిని అబ్రహాము విడిచిపెట్టాడు గనుక దేవుడు అబ్రహాముతో స్నేహం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను గనుక దేవుడు అతని స్నేహితునిగా అంగీకరించాడు. అబ్రహాము దేవుని కొరకు సమస్తం విడిచిపెట్టాడు. లోకాసు వార్తలో కూడా 5వ అధ్యాయం 11వ వచనములు అంటారు, యేసు ప్రభు శిష్యులు మేము సమస్తమును విడిచిపెట్టాం. ఎవరైతే ఈ లోకములో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టు వారి ఉన్నారో, ఈ లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టి ప్రభువును వెంబడించు వారి ఉన్నారో వారితో దేవుడు స్నేహము చేయవాడి ఉన్నాడు. అబ్రహామును దేవుడు చక్కగా అంటున్నాడు, ఇతడు నా స్నేహితుడు. అబ్రహాము దేవుని స్నేహితుడవడానికి గల కారణము, అబ్రహాము దేవుని నమ్మాడు గనుక దేవుడు అబ్రహాముతో స్నేహం చేస్తూ ఉన్నాడు. అబ్రహాము దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టాడు. ఈ లోకములున్న బంధువులను, తాను తన ఇంటి వారిని సమస్తాన్ని విడిచిపెట్టడం వలన అబ్రహాముతో దేవుడు తన స్నేహితునిగా భావించాడు. దేవుడు స్నేహితులారా, మరి దేవుడు నీతో కూడా స్నేహం చేయాలనుకుంటున్నావా? ఈ లోకపు స్నేహము దేవుని దృష్టిలో వైరము. ఈ లోకపు స్నేహము దేవుని దృష్టిలో వెర్రితనం. దేవుని బిడ్డలైన మనము దేవునితో స్నేహం చేయాలి కానీ ఈ లోకముతోనూ లోకములున్న మనుష్యులతోనూ మనము స్నేహము చేయకూడదు. కనుక అబ్రహాముతో దేవుడు స్నేహం చేయడానికి గల ఇవే కారణాలు. అబ్రహాము ఈ యొక్క ఆదికాండము 12వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తే, అబ్రహాము బలిపీఠమును కట్టి బలిపీఠము యొద్ద యెహోవా నామమున ప్రార్థన చేసెను. స్నేహితులారా, అబ్రహాము దేవుడు స్నేహితునిగా పిలువబడడానికి, లేదా దేవుడు అబ్రహాముతో స్నేహం చేయడానికి ఈ 3 కారణాలుగా మనం చూస్తాం. అబ్రహాము దేవుని నమ్మాడట.
అబ్రహాము దేవుని నమ్మి లోకమును లోకములున్న వాటిని సమస్తాన్ని విడిచిపెట్టాడట. అబ్రహాము దేవుని ప్రార్థనాపరుడై ఉన్నాడట. ఈ 3 లక్షణాలు నీలో ఉన్నాయా? నువ్వు దేవుని నమ్ముతున్నావా, లోకాన్ని నమ్ముకున్నావా? దేవుని నమ్మిన వారు దేవుడు వారిని వర్ధలు చేయును అని వాక్యమే సెలవిచ్చింది. కనుక మొట్టమొదటిగా దేవుడు తన గ్రంథములో స్నేహితుడు లేదా స్నేహం చేసిన వారు ఎవరు అంటే అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు. అందుకే దేవుడు అన్నాడు, అబ్రహాము నా స్నేహితుడు అని. ఇక రెండోదిగా ఆయన ఎవరితో స్నేహం చేశాడు లేదా ఎవరిని స్నేహితుడు అని పిలిచాడు? సంఖ్యాకాండము 12వ అధ్యాయము 12వ అధ్యాయములో మోషే కనబడుతూ ఉన్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు చూస్తే, అతడు నా ఇంటి అంతటిలోనూ నమ్మకమైన వాడు, దర్శనమిచ్చి ముఖాముఖిగా నేను వానితో మాట్లాడేదను. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. నా సేవకుడైన మోషేకు యెహోవా. స్నేహితులారా, మనము చూస్తూ ఉన్నాం, ఇక్కడ వాక్యములో మనం చూస్తే నా సేవకుడు అన్నాడు. మోషే కూడా ఇక్కడ దేవునితో ఎలాగ మాట్లాడువాడు అంటే చక్కగా కనబడుతుంది. మోషేతో దేవుడు ఒక స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడుచూ ఉన్నాడు. దేవుని పిల్లారా, చూడండి, వాక్యములో మనం గమనిస్తూ ఉంటాం, మోషే కూడా దేవుని స్నేహితునిగా పిలువబడ్డాడు. మోషే దేవుని స్నేహితునిగా ఆయన అన్నాడు, నేను గూఢభావములతో కాదు, నేను దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడదను. ఇలారా వాక్యములో మనం చూస్తే ఆయన స్నేహితునిగా పిలువబడిన వారిలో రెండవ వారు ఎవరు అంటే మోషే. మోషే దేవునికి స్నేహితునిగా పిలువబడ్డాడు. గనుక దేవునికి స్నేహితునిగా పిలువబడడానికి గల కారణం ఏంటంటే, అతడట దేవుని పట్ల తన ఇంటంతటిలోనూ చాలా నమ్మకమైన వాడు మోషే. వాక్యం చూస్తే ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఈ 3వ అధ్యాయములో దేవుడే తన కొరకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని? 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. దేవుడు తన ఇంటి అంతటిలో పిల్లరా, మోషే దేవుడి స్నేహితుడని పిలువబడడానికి గల కారణం ఏంటంటే, అతడు దేవుని అంతటిలో నమ్మకమైన వాడు, చాలా నమ్మకమైన వాడట. దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. గనుక దేవుడు తనతో స్నేహం చేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లారా, మరి నువ్వు దేవుని పట్ల నమ్మకంగా ఉన్నావా? దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నావా? దేవుని వాక్యం పట్ల నమ్మకంగా ఉన్నావా?
కనుక వాక్యాన్ని మనం గమనిస్తూ ఉంటే దేవుని వాక్యములో ప్రభు ఒక మాట అన్నాడు. మత్తయి సువార్తలో 25వ అధ్యాయము 21వ వచనములో ఆయన ఒక దాసుని కొరకు మాట్లాడుతూ బలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెములో నమ్మకంగా ఉంటివి. గమనించాలి, దేవుని పిల్లలైన మనము మనకున్న దానిలోనే నమ్మకంగా ఉండాలి. మనకు కలిగిన దానిలోనే మనము నమ్మకంగా ఉండాలి. యేసు ప్రభువారు అంటున్నాడు, దాసుడా నువ్వు కొంచెములో నమ్మకంగా ఉన్నావు. అంటే దేవుని పిల్లలు వారు కొన్నంతలోనే దేవుని పట్ల నమ్మకంగా ఉండాలి. వారు చేసే ఉద్యోగములో నమ్మకంగా ఉండాలి, లేదా వారు చేసే పనిలో నమ్మకంగా ఉండాలి. వారి యజమానుడి యొద్ద నమ్మకంగా ఉండాలి. మోషేతో దేవుడు స్నేహం చేయడానికి గల కారణం ఏంటి అంటే అతడు నమ్మకమైన వాడు. మోషేతో దేవుడు స్నేహం చేయడానికి గల రెండవ కారణం ఏంటంటే సంఖ్యాకాండములో 12వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తాము. దేవుడు మరలా ఇక్కడ ఒక మాట అన్నాడు, యెహోవా ఆ మాట వినును. ఎవరు మోసేయట మికిలి సాత్వికము గలవాడు. దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు ఈ మాట. నేను మోషేతో స్నేహం చేయడానికి గల కారణం ఏంటంటే మోషే మిక్కిలి సాత్వికము గలవాడు. ఒకానొక రోజు ఎంత సాత్వికమో మోషేదంటే, మోషే యొక్క అక్కైన మిరియాము అహరోనులు ఆయనను ఎన్నో మాటలు, ఎన్నో నిందలు మోపి ఎన్నో మాటలు ఆయనను విమర్శించారు. ఆ సమయంలో మోషే ఏమాత్రము కోపపడలేదు. చాలా సాత్వికమైన వానిగా మరి తన అక్కైన మిరియాము ఎన్ని మాటలు దూషిస్తూ ఉన్నా ఆ దూషణకర మాటలు భరించాడు. కానీ ఏమాత్రము వారి అక్క మీద వారి అన్న మీద అతడు కోపపడలేదు. మోషేనన్నందుకు దేవునికి కోపం వచ్చి మిరియామును మొత్తి ఆమెను కుష్టి వ్యాధి గలదానిగా చేశాడు. అంటే మోషేకు కోపం రాలేదు, కానీ మిరియాముకు దేవుని ప్రతిదండన వచ్చింది. అంత సాత్వికమైన వాడు మోషే. గనుక దేవుని వాక్యములో మనం చూస్తే ఆయన రెండవదిగా స్నేహం చేసిన వారు ఎవరు అంటే మోషే నా స్నేహితుడు అని చెప్పి ప్రభువే సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఇక మూడవదిగా మనం చూస్తే బాప్తిసమిచ్చే యోహాను. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. 29-30 వచనాలు. పెండ్లే కుమార్తె గలవాడు అయితే నిలవబడి పెండ్లే కుమారుని స్వరము వినబడి. ఎవరు పెండ్లి కుమారుడు, ఎవరు స్నేహితుడు అంటే పెండ్లి కుమారుడేమో యేసు ప్రభువారు. ఈ పెండ్లి కుమారుని స్వరము విన్నవారు ఎవరు అంటే బాప్తిసమిచ్చే యోహాను. గనుక ఈ పెండ్లి కుమారుని స్వరమును విని అంటున్నాడు బాప్తిసమిచ్చే యోహాను,
నా స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరమును విని మిక్కిలి సంతోషించెను, ఈ నా సంతోషము పరిపూర్ణమైనది. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని యోహాను ఏమంటున్నాడంటే, పెండ్లి కుమారుడని యేసు ప్రభువారు నా స్నేహితుడు అన్నాడు. మరి ప్రభు యోహానుతో స్నేహం చేయడానికి గల కారణం ఏంటంటే 30 వచనములో చూస్తూ ఉన్నాం, ఆయన హెచ్చింపబడెను, నేను తగ్గించవలసి ఉన్నది అని. దేవుడు యోహానుతో స్నేహం చేయడానికి గల కారణము యోహానులో ఉన్న తగ్గింపు. ఎంతగా తగ్గించుకున్నాడు అంటే మత్తయి సువార్తలోనే మనం చూస్తాం. 3వ అధ్యాయము 11వ వచనములో యోహాను ఒక మాటనంటూ ఉన్నాడు, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో నీకు బాప్తిసమిస్తూ ఉన్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల మోయుటకైనను. యేసు ప్రభువు కొరకు యోహాను ఎంతగా తగ్గించుకున్నాడు అంటే, యోహాను అంటున్నాడు, అయ్యా నా వెనక వచ్చు యేసు ప్రభువారు నాకంటే చాలా శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనా నేను పాత్రుడను కాను. మరి యేసు ప్రభు కంటే యోహాను చాలా వయసులో 6 నెలల పెద్దవాడు. మరి వయసులో పెద్దవాడైనప్పటికీ కూడా యేసు ప్రభు పట్ల తాను చూపించిన తగ్గింపు జీవితము గనుక ఈ యోహాను యేసు ప్రభు స్నేహితునిగా పిలువబడ్డాడు. ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారితో దేవుడు స్నేహం చేయగలడు, వారిని స్నేహితునిగా భావించగలడు. స్నేహితులారా, నిజమే ప్రభు యోహానుతో స్నేహం చేయడానికి గల కారణము యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది. 4వ అధ్యాయం 10వ వచనములో ప్రభు దృష్టిలో మిమ్మల్ని మీరు తగ్గించుకోడు. యోహాను ఎలాగున తనను తాను తగ్గించుకుంటే యేసు ప్రభు వారి స్నేహితుడని పిలువబడ్డాడో, ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి అన్నాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే యేసు ప్రభు యొక్క చెప్పులు మోయుటకైనను నేను యోగ్యుడును కాను అన్నంతగా తనను తాను తగ్గించుకున్నాడు గనుక తాను దేవునికి స్నేహితునిగా పిలువబడ్డాడు. ఇక 4వ వారు ఎవరు అంటే యోహాను సువార్త 11వ అధ్యాయము. ఈ 11వ అధ్యాయము మనము చూస్తే 11వ వచనములో ఒక మాట కనబడుతుంది. యేసు ప్రభువారు ఈ మాటలు చెప్పిన తర్వాత ఏమండి, లాజరట యేసు ప్రభువారి స్నేహితుడు, అబ్రహాము దేవుని స్నేహితుడు, మోషే దేవుని స్నేహితుడు, బాప్తిసం ఇచ్చే యోహాను కూడా దేవుని స్నేహితుడు. ఇప్పుడు ఆయన మరొకరిని అంటున్నాడు, మన స్నేహితుడైన లాజరు. మరి లాజరు యేసు ప్రభువారి స్నేహితుడు అవ్వడానికి ఒక మాటను మనం గమనిస్తాం. ఈ 11వ అధ్యాయము ఒకసారి మనం చూస్తే ఆయన ఒక విశేషమైన మాటను మనం గమనించగలము.
యోహాను సువార్త 11వ అధ్యాయము 15వ వచనములో అనుకుంటా. దేవుని పిల్లారా 5వ వచనం అనుకుంటా, 5:15 కాదు. యేసు మార్తా ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. అంటే లాజరును యేసు ప్రభువారు ప్రేమించాడు. దేవుని పిల్లారా, లాజరుని దేవుడు ప్రేమిస్తే లాజరు కూడా ప్రభువును ప్రేమించాడు. ఇది స్నేహ సంబంధమైన ప్రేమ. గనుక 5వ వచనములో ఒక మాట కనబడుతుంది. లాజరు ఎవరిని ప్రేమించాడట అంటే ప్రభువును ప్రేమించాడు. లాజరు ప్రభు పట్ల ప్రేమ గలవాడు గనుక ఈ లాజరుతో దేవుడు స్నేహం చేశాడు. స్నేహితులారా, మరి నువ్వు ప్రభువును ప్రేమించగలుగుతున్నావా? సామెతల గ్రంథము 8:17 అంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. మనము దేవుని ప్రేమించగలిగితే దేవుడు మనతో కూడా స్నేహం చేసేవాడై ఉన్నాడు. మనమేమో దేవుని ప్రేమించకుండా లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నామేమో. స్నేహితులారా, లాజరు కొరకు ప్రభు అంటున్నాడు, నా స్నేహితుడైన లాజరు. ఎందుకు నా స్నేహితుడైన లాజరు అన్నాడు అంటే లాజరు ప్రభువును ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని పట్ల ప్రేమ కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రభు అన్నాడు, తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అన్నదమ్ములనైనను అక్క చెల్లులనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. లరా, ఈ లోకములో ఉన్న వారిని ప్రేమించేవారు దేవునికి పాత్రులు కారు. దేవుడు అట్టి వారితో స్నేహము చేయలేడు. ఎవరైతే దేవుని పట్ల స్నేహభావము కలిగి దేవునితో తమ ప్రేమను వెల్లడించువారు ఉన్నారో అట్టి వారికి దేవుడు స్నేహితుడు అని పిలువబడతారు. కనుక వాక్యములో మనం చూస్తే లాజరు ప్రభువును ప్రేమించాడు గనుక లాజరును బట్టి ప్రభు ఏమంటున్నాడు అంటే అతడు నా స్నేహితుడు అన్నాడు. అబ్రహామును నా స్నేహితుడు అన్నాడు, మోషేను నా స్నేహితుడు అన్నాడు. లాగునే బాప్తిసం ఇచ్చే యోహానును కూడా నా స్నేహితుడు అని సంబోధించాడు. మరి చనిపోయిన లాజరును కూడా నా స్నేహితుడైన లాజరు అని ప్రభు సంబోధించాడు. ఇక మనమట ప్రభువుతో స్నేహం చేయాలంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూస్తాం. నేను నీకు ఆజ్ఞాపించుచున్న వాటిని నువ్వు చేసిన ఎడల, దేవుడు మనకు ఆజ్ఞాపించే వాటిని మనం చేయాలంట. దేవుని పిల్లారా, 15వ వచనంలో కూడా దాసుడు తన యజమానుడు చేయుదానని, ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుస్తూ ఉన్నాను. స్నేహితులని పిలవాలంటే నీవు దేవుని ఆజ్ఞ పాటించాలి. అమ్మా, దేవుడు నిన్ను స్నేహితుడు, పలానామే నా స్నేహితురాలు, పలానా వారు నా స్నేహితులని ప్రభు నిన్ను కూడా ఒప్పుకోవాలంటే నువ్వట దేవుని ఆజ్ఞ పాటించాలి. అన్ని ఆజ్ఞలు మనం చూడక్కర్లేదు. కానీ యోహాను సువార్త 15వ అధ్యాయము
17వ వచనములో ఒక ఆజ్ఞిస్తూ ఉన్నాడు దేవుడు. మీరు ఒకరిని ఒకరు ఇదే చెయ్యం. మనం ఏమండి, యేసు ప్రభు చెప్పినవన్నీ చేస్తున్నాము అని మనం అనుకుంటాం, కానీ మనం చెయ్యం. ఏంటట? ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి, ఇది నా ఆజ్ఞ అన్నాడు. స్నేహితులారా, సంఘములో ఉన్న మనము, క్రీస్తు రక్తములో కడగబడిన మనమట ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలన్నది దేవుని ఆజ్ఞగా భావించాడు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మనం పాటిస్తామో, దేవుని ఆజ్ఞ ప్రకారము మనము నడుచుకుంటామో, ఆయన మనతో స్నేహం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, శత్రువులను ప్రేమించండి అన్నాడు. శత్రువులను చూడగానే రక్తము మనకు మరిగిపోద్ది, కానీ మనలో ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? ఏమా? వాక్యం వినడమే కానీ వాక్యానుసారమైన మనస్సు కొందరిలో ఉండదు. కొందరిని ఎప్పటికీ వారిని శత్రువులుగానే చూస్తూ ఉంటారు. దేవుడు తన వాక్యముల నాడు, నేను మిమ్మల్ని స్నేహితులని పిలవాలి అంటే మీలో దేవుని ఆజ్ఞ పాటించేవారే ఉండాలి, దేవుని మాట వినేవారే ఉండాలి, దేవుని మాట ప్రకారం నడిచేవారే ఉండాలి. దేవుని ఆజ్ఞ ఒకరిని ఒకరు ప్రేమించవరనన్నది నా ఆజ్ఞ అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక దేవుడు ఎలాంటి వారితో స్నేహం చేశాడు అంటే, ఆయన యందు నమ్మకం ఉంచిన, ఆయన కొరకు సమస్తం విడిచిపెట్టిన అబ్రహాముతో దేవుడు స్నేహం చేశాడు. రెండవదిగా, మోషేతో దేవుడు తన స్నేహితుడు అనడానికి గల కారణము, అతడు దేవుని దృష్టిలోనూ దేవుని ఇంటిలోనూ నమ్మకమైన వానిగాను, భూమి మీద మిక్కిలి సాత్వికునిగాను జీవించాడు కనుక దేవుడు అతని స్నేహితునిగా అంగీకరించాడు. బాప్తీసమిచ్చే యోహాను తనను తాను తగ్గించుకున్నాడు గనుక, నేను ప్రభువు దృష్టిలో తన చెప్పులు మోయుటకైనను యోగ్యుడును కానని తనను తాను తగ్గించుకున్నాడు గనుక దేవుడు అతని స్నేహితునిగా ఎంచాడు. లాజరును దేవుడు స్నేహితునిగా ఎంచడానికి గల కారణము, లాజరట ప్రభువును ప్రేమించాడు, ప్రభువు లాజరును ప్రేమించాడు కనుక దేవుడు లాజరును నా స్నేహితుడని పిలిచాడు. దేవుని పిల్లారా, మనం దేవునితో స్నేహం చేస్తున్నామా, లోకముతో స్నేహం చేస్తున్నామా అన్నది ఆలోచన చేస్తే ప్రభు అన్నాడు, మీరు నా ఆజ్ఞను పాటించినట్టయితే మీరు నాకు స్నేహితులై ఉంటారు. కనుక మనము కూడా దేవునితో స్నేహం చేయాలి అంటే దేవుని ఆజ్ఞను పాటించాలి. ఈ మాటలు ప్రభు దీవించునుగాక.